హాయ్ ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ A51. మనకి డిస్ప్లే అయితే డ్యామేజ్ అవ్వడం జరిగింది. ఇది బ్రేక్ అయింది. నెక్స్ట్ ఇంకా పిక్సెల్స్ అయితే మీకు చూడొచ్చు డాట్స్ కింద రావడం జరిగింది. చూడండి, మీరు జూమ్ చేసి చూపించాను కదా, మీకు డాట్స్ కింద వస్తుంది ఫ్రెండ్స్. ఇది డిస్ప్లే అయితే మనకి పూర్తిగా డ్యామేజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. నేనైతే దీనికైతే డిస్ప్లే అయితే చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే సిమ్ ట్రే అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బ్యాక్ డోర్ అనేది మీకు ఫస్ట్ ప్లాస్టిక్ అయితే వస్తుంది. మీరు టెంపరేచర్ అయితే 162 అలా పెట్టుకోండి. 160 అలా పెట్టి ఓపెన్ చేసుకుంటే మీకు స్మూత్గా అయితే రావడం జరుగుతుంది. టెంపరేచర్ అనేది మీరు ఎక్కువ అయితే పెట్టుకోకండి ఫ్రెండ్స్. ఎక్కువ పెడితే మీకు బ్యాక్ డోర్ ప్లాస్టిక్ వస్తుంది కాబట్టి మీకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరైతే గమనించాలి, అది టెంపరేచర్ అనేది మీరు తక్కువ అయితే పెట్టుకోవాలి. గ్లాస్ బాడీ అయితే పర్లేదు. దీనికైతే నెట్వర్క్ సెక్షన్ అనేది ఉన్నది, అదే జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నప్పుడు ఎందుకంటే మనం ఇది కార్డు పెట్టి ఓపెన్ చేస్తాం కాబట్టి అది కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అదొకటి మీరు గమనించాలి. మనకి ఇక్కడైతే నలగడం జరిగింది. అది ఫ్లెక్స్ ఏదైతే ఉందో, అది నెట్వర్క్ ఫ్లెక్స్ ఉంటుంది కదా, అదైతే నలగడం జరిగింది. మళ్ళీ దాన్ని అయితే నేను నార్మల్ అయితే చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఆల్ స్క్రూస్. మీరైతే చూడవచ్చు, దీంట్లో స్క్రూస్ అన్నీ అయితే రిమూవ్ అయితే నేను చేసుకోవడం జరుగుతుంది. స్క్రూస్ మీరు మిస్ అవ్వకూడదంటే సైడ్ అయితే మ్యాగ్నెట్ పెట్టుకోండి ఫ్రెండ్స్, మీకైతే మిస్ అవ్వదు. నెక్స్ట్ హౌసింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను, చూడవచ్చు మీరు. హౌసింగ్ కూడా సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేస్తే నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ కూడా డిస్కనెక్ట్ అయితే చేయడం జరిగింది. మదర్ బోర్డ్కి అయితే సింగిల్ స్క్రూ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఏదైతే ఉంటుందో దానికైతే 2 స్క్రూస్ ఉంటాయి. అవి కూడా అయితే రిమూవ్ అయితే చేసుకొని సైడ్కి అయితే పెట్టుకున్నా. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డుని సిసి బోర్డు అయితే తీసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరుగుతుంది, చూడవచ్చు మీరు. నెక్స్ట్ ఇంక బ్యాటరీ అయితే ఉన్నది ఫ్రెండ్స్. దీంట్లో అయితే వైబ్రేటరు ఇదైతే నేను ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది, చూడవచ్చు. బ్యాటరీ అనేది నేను సైడ్కి అంటే మనకి ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది మొత్తం పూర్తిగా వెళ్ళి బ్యాటరీ గ్లూని కట్ చేసుకుంటూ వెళ్తుంది మనకి. ఎందుకని బ్యాటరీ చూసారు కదా, మీకు సింపుల్గా అయితే రావడం జరిగింది. వీడియో ఫార్వర్డ్ చేశాను మీకు ఆ ఏరియాలో అయితే చూడొచ్చు. పార్ట్స్ అయితే మనం రిమూవ్ అయితే చేసుకున్నాం. ఇయర్ స్పీకర్ ఒకటే ఉండిపోయింది. ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్. మీరు ఫోన్ కొన్నప్పుడు ఏదైతే వస్తుందో అదే డిస్ప్లే, ఇది చూసుకోవచ్చు మీరు. మనం ఇప్పుడు ఏ అయితే పార్ట్స్ రిమూవ్ చేసామో ఆ పార్ట్స్ అన్నీ అయితే న్యూ డిస్ప్లేలో అయితే ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇయర్ స్పీకర్ అయితే రిమూవ్ అయితే చేయలేదు ఓల్డ్ డిస్ప్లేలో. ఫస్ట్ అయితే ఇదైతే రిమూవ్ అయితే చేసుకొని న్యూ డిస్ప్లేలో అయితే ఫిట్ చేసుకుందాం ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. మీకైతే సైడ్ నుంచి ఉంటుంది, అది ఓపెన్ చేసుకోవడానికి మనకి ఈజీగా వస్తుంది. సైడ్ నుంచి ఓపెన్ చేసుకుంటే మీరు అదే స్ట్రైట్గా ఓపెన్ చేస్తే ఇయర్ స్పీకర్ మీకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా మీరు గమనించాలి. ఓపెనింగ్ ఇస్తాడు, ఆ సైడ్ నుంచే ఓపెన్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్ మనకి ఇది వైబ్రేటర్ అయితే దీంతోనే రావడం జరిగింది. నేనైతే వైబ్రేటర్ అయితే ఫిట్ చేయట్లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సర్కి ఏదైతే గ్లూ పైన కవర్ ఏదైతే ఉందో అదైతే రిమూవ్ అయితే చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీకి అయితే నేను 2x టైప్ అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంక బ్యాటరీ కూడా ఫిట్ చేయడం జరుగుతుంది. బ్యాటరీ అనేది పెట్టిన వెంటనే మీరు ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. కొద్దిగా ప్రెస్ చేస్తే మీకు అది అనేది వెళ్తుంది, కరెక్ట్గా ఫిక్స్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇంక మదర్ బోర్డు ఇదన్నీ ఫిక్స్ చేస్తున్నాను. నెట్వర్క్ కేబుల్ అనేది మీరు దాని ట్రాక్ ఉంటుంది, ఆ ట్రాక్లోంచి తీసుకొస్తే మీకు పర్ఫెక్ట్గా కూర్చుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ అయితే కనెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ వైబ్రేటర్ ఏదైతే ఉందో ఓల్డ్ డిస్ప్లేలోనే ఫిట్ చేయడం జరిగింది, ఓల్డ్ డిస్ప్లేది అది వైబ్రేటర్. నెక్స్ట్ ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సర్కి ఏదైతే 2 స్క్రూస్ ఉంటాయి అవి కూడా ఫిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మదర్ బోర్డ్కి అయితే సింగిల్ స్క్రూ అయితే వస్తుంది, అది కూడా ఫిట్ చేస్తున్నాను. బ్యాటరీ అయితే కనెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే మనకి లాక్ టైప్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ప్రెస్ చేస్తే మీకు లాక్స్ అనేవి అవుతాయి, చూసుకోవచ్చు మీరు. మనకి లాక్ అనేది కింద అవ్వలేదు, అది ప్రెస్ చేస్తున్నాను నేను. ఇక్కడ లాక్ అనేది అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఏమన్నా మ్యాగ్నెట్కి ఏమన్నా మీకు స్క్రూస్ లోపల అయితే ఒక స్క్రూ అయితే ఉండిపోయింది ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు.
స్పీకర్కి అయితే మనకి అది ఎందుకంటే టచ్ అయిపోయి అవి మ్యాగ్నెట్ కదా, మీకు స్టిక్ అయిపోతాయి. ఇది కూడా చూసుకోవాలి మీరు. అందువల్ల అయితే మనకి హౌసింగ్ అనేది లాక్ అనేది అవ్వలేదు. సిమ్ ట్రే కూడా వేసి ఒకసారి మొబైల్ అనేది ఆన్ చేస్తుందని చూడొచ్చు. వాళ్ళైతే బూటింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. వీడియో ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది. చూడవచ్చు మొబైల్ అయితే మనకి ఆన్ అవ్వడం జరిగింది. లోడింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. శాంసంగ్ మొబైల్స్ మీకు ఎప్పుడైనా స్లో ఉంటాయి. మీరు ఎంత పెద్ద మొబైల్ తీసుకున్నా కానీ కొద్దిగా సాఫ్ట్వేర్ అనేది మనకి స్లోగా ఉంటుంది. ల్యాగ్ కింద వస్తుంది అది సాఫ్ట్వేర్. నేనైతే టచ్ అయితే చెక్ చేయడానికి అయితే నేను టచ్ కూడా అయితే ఎంటర్ చేశాను ఫ్రెండ్స్. *#0 ఫస్ట్ అయితే కలర్స్ అయితే చెక్ చేద్దాం. డెడ్ పిక్సెల్స్ ఏమైనా ఉన్నాయేమో. ఇదైతే ఎక్కడైతే డెడ్ పిక్సెల్స్ అనేవి కనిపించట్లేదు. ఇప్పుడైతే టచ్ అయితే చెక్ చేస్తున్నాను. చూడొచ్చు మీరు టచ్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే బాక్స్ అనేది ఫిల్ అవుతుంది ఫ్రెండ్స్. అదే మీకు ఇక్కడ ఫైండ్ అవుట్ అయితే అవుతుంది. టచ్ ప్రాబ్లం ఉంటే బాక్స్ అనేవి ఫిల్ అవ్వవు. అలాగే ఎన్నిసార్లు చేసినా బాక్స్ అనేది ఫిల్ అవ్వదు. ఇప్పుడు టచ్లో ప్రాబ్లం ఉన్నట్టు డిస్ప్లే చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు మోడల్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు అబౌట్ ఫోన్కి అయితే రావడం జరిగింది. మీరైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. Galaxy A51. ఈ డివైస్ నేమ్ కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. SM/మీకు A51 5F అని కొడితే మీకు గూగుల్లో వస్తుంది మోడల్ అనేది. మీరు ఎలా అయినా చెక్ చేసుకోవచ్చు. మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు స్క్రూస్ అయితే ఆల్ స్క్రూస్ అయితే ఇందాకే అయితే రిమూవ్ చేసాము. అది పూర్తిగా అయితే మళ్ళీ ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు స్క్రూస్ అనేవి మీరు ఓవర్ టైట్ అయితే చేయకండి. నార్మల్గా మీకు ఎంతైతే ఉంటుందో అంతవరకు అయితే స్క్రూస్ అనేవి ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. ఓవర్ టైట్ అనేది చేయకూడదు ఎప్పుడూ స్క్రూస్ అనేవి. నెక్స్ట్ ఇంకా బ్యాక్ డోర్ గురించి అయితే నేను గ్లూ అనేది వేసుకుంటున్నాను. వెనకాల హౌసింగ్ అయితే చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ డోర్ అనేది మనం స్టిక్ చేస్తున్నాం ఇప్పుడు. నెక్స్ట్ ఇంక ఎక్స్ట్రా గ్లూ ఏదైతే ఉంటుందో అదైతే మనకి బయటికి రావడం జరుగుతుందో అదైతే క్లీన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ పైన అయితే కవర్ అయితే ఉంది, అదైతే రిమూవ్ అయితే చేయడం జరిగింది. ఇంకైతే డిస్ప్లే వేయడం అయితే మనకి కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీరైతే చెక్ చేసుకోవచ్చు. వీడియో అయితే ఇంకా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా న్యూ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.